హలో అండి. కిడ్స్‌ని ప్లే చేపించడానికి మాకు దగ్గరలో ఉన్న పార్కుకు వెళ్ళామండి. ఇవన్నీ పబ్లిక్ పార్క్స్. జస్ట్ పబ్లిక్ పార్క్‌లో అందరికీ అలౌ ఉంటుందండి. అన్ని కమ్యూనిటీస్‌లో కిడ్స్‌కి సెపరేట్‌గా ప్లే ఏరియా అంటూ ఏముండదు. రేర్‌గా కొన్ని కమ్యూనిటీస్‌లోనే ఉంటుంది. ఇండిపెండెంట్ హౌసెస్‌కి సేమ్ ప్లే ఏరియా ఇలానే ఉంటుంది. బట్ ఔటర్స్‌కి అలౌ ఉండదండి. పబ్లిక్ పార్క్స్‌కి అందరికీ అలౌ ఉంటుంది. ఇక్కడ పార్క్స్ అన్నీ సేమ్ ఒకేలాగుంటాయండి. కిడ్స్ పడిపోయినా గానీ ఏం ప్రాబ్లమ్ లేకుండా వుడ్ ఉంటుంది. అది స్మూత్‌గా ఉంటుంది. వాటర్ అలా లేకుండా అలా వెళ్ళిపోతూ ఉంటాయి ఎప్పుడు. పడిపోయినా గానీ కిడ్స్‌కి ఏం ప్రాబ్లమ్ అవ్వదండి. అలా సేమ్ ఒకేలాగా అలా ఫాలో అవుతూ ఉంటారిక్కడ. ఇక్కడ ఎక్కువ ప్లేసెస్‌లో వాకింగ్ ట్రాక్ ఉంటుందండి. ఎక్కువ వాకింగ్, జాగింగ్ అలా చేస్తూ ఉంటారు. మనం ఇలా ఔట్ సైడ్ పబ్లిక్ పార్క్స్ అలా వెళ్ళినప్పుడు పార్కింగ్ ప్లేస్ చెక్ చేసుకొని అక్కడే పార్క్ చేసి వెళ్ళాలండి. ఎక్కడంటే అక్కడ పార్క్ చేయడానికి వీల్లేదు. రూల్స్ చాలా స్ట్రిక్ట్‌గా ఉంటాయండి. మనం అలా పార్క్ చేశామనుకోండి, ఎవరైనా పోలీసులు అలా చూసినప్పుడు ఇక్కడ టికెట్ వేస్తే మనం ఇన్స్యూరెన్స్ పే చేయవలసొస్తుందండి ఎక్కువ. అందుకే ఎక్కడ పార్క్ చేసినా స్కూల్‌కి వెళ్ళినా కానీ అక్కడ పార్కింగ్ ప్లేస్ ఉంటేనే పార్క్ చేయాలి. ఎక్కడంటే అక్కడ చేయడానికి వీల్లేదండి. ఇక్కడ పాపులేషనే చాలా తక్కువుంటుంది కదండీ! అందుకే హౌసెస్, కమ్యూనిటీస్ చాలా తక్కువుంటాయి. ఓపెన్ ప్లేసెస్ ఎక్కువుంటాయండి. అందుకే గ్రీనరీ ఎక్కువుంటుంది. ఫారెస్ట్ లాగా అనిపిస్తుంది. అందులోనే వాకింగ్ ట్రాక్ ఉంటుందండి. చాలా లాంగ్ డిస్టెన్స్, చాలా రౌండ్ వాకింగ్ ట్రాక్ ఉంటుంది. ఎక్కువ సైక్లింగ్, జాగింగ్ అలా చేస్తూ ఉంటారు. అలాంటి ప్లేస్‌లో ప్రాబ్లమ్ ఏమి ఉండదండి. అందరూ వాక్ చేస్తూ ఉంటారు కదా! మనము అలా వాక్ చేసుకుంటూ వెళ్ళి వచ్చేయొచ్చండి. కిడ్స్‌ని స్కూల్ నుండి డ్రాప్ చేసి వచ్చేటప్పుడు అన్నీ ఇలానే ఉంటాయండి. ఎక్కువ ఫారెస్ట్ లాగా అనిపిస్తుంది. వాకింగ్ ట్రాక్ ఉంటుంది. ఎక్కువ వాక్ చేస్తూ ఉంటారండి. ఇక్కడ పెట్స్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు కదండీ! ఎక్కువ పెట్స్‌ని తీసుకొని వస్తూ ఉంటారు జాగింగ్‌కి. వాటికి సెపరేట్ ప్లేస్ ఉంటుందండి. కిడ్స్‌కి ఎలా ప్లే ఏరియా ఉంటుందో పెట్స్‌కి కూడా ప్లే ఏరియా సెపరేట్ ఉంటుందండి. అవి కూడా అలా జంప్ చేయడానికి డిఫరెంట్‌గా పెట్టేసుంటారు. ఇక్కడ ఎక్కువ పీపుల్ సైలెన్స్‌ని లైక్ చేస్తూ ఉంటారండి. కమ్యూనిటీలో కానీ, ఔట్ సైడ్ వెళ్ళినా గానీ అసలు సౌండ్సే వినిపించవండి. చాలా డీసెన్సీగా అనిపిస్తుంది. కమ్యూనిటీలో అలా స్విమ్మింగ్ పూల్‌కొచ్చి ఎంజాయ్ చేస్తూ ఉంటారండి. జస్ట్ మ్యూజిక్ పెట్టుకొని డాన్స్‌లు వేస్తూ అలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఎక్కువ అరవడం అలా ఏం చేయరండి. సైలెంట్‌గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వీకెండ్స్ అలా లాంగ్ డిస్టెన్స్ అలా వెళ్ళిపోయి పార్టీస్ అలా చేసుకుంటూ ఉంటారండి. ఎక్కువ సైలెన్సే మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఎవరైనా కనిపించిన వెంటనే విష్ చేస్తారండి కంపల్సరీగా. చూసారా ఇవి చాలా డిఫరెంట్‌గా అనిపించాయండి నాకు. ఇక్కడ పార్క్ ఉంటుంది. అన్ని పార్క్స్ చూసామండి. మాకు దగ్గరలో ఉన్నవన్నీ స్కూల్ నుండి వచ్చేటప్పుడు ఉన్నవన్నీ కిడ్స్ అలా తీసుకొని వెళ్ళాము. ఇవి చాలా నచ్చాయండి మా కిడ్స్‌కి. జేసీబీస్ టాయ్స్ ఎక్కువ కొనిపించుకుంటూ ఉంటారండి. వాటితో ప్లే చేస్తూ ఉంటారు. అవే రియల్‌గా కనిపించాయి వారికి. చాలా సేపు అలా స్పెండ్ చేసి ఆడుకున్నారండి. సాండ్ అంతా తీసేసి లాగా చేసేసి మళ్ళీ క్లోజ్ చేసి సాండ్‌తో అలా ప్లే చేసుకున్నారండి. చాలా డిఫరెంట్‌గా అనిపించాయి. చాలా క్వాలిటీ ఉందండి. కిడ్స్‌కి ఏం ప్రాబ్లమ్ లేకుండా అలా చేశారు. షార్ప్‌గా ఏం ఎడ్జెస్ షార్ప్ లేకుండా అలా పెట్టారండి. చూసారా ఇవన్నీ సేమ్ ఇలానే ఉంటాయండి. పార్క్స్ అన్నీ సేమ్ ప్యాటర్న్ ఒకేలాగా ఫాలో అవుతారు. కింద వుడ్ ఉంటుంది. కిడ్స్‌కి పడిపోయినా కానీ ప్రాబ్లమ్ ఏముండదండి. ఇలానే ఉంటుంది. స్కూల్స్‌లో కూడా ఇలానే ఉంటాయండి. పబ్లిక్ పార్క్స్ ఉంటాయి. జస్ట్ సేఫ్టీ చూసుకొని వెళ్ళాలండి. ఇవన్నీ రోడ్డుకు దగ్గరలోనే ఉంటాయండి. ప్రాబ్లమ్ ఏముండదు. వీకెండ్స్ అలా ఫ్రెండ్స్ అందరూ కలిసి అలా వెళ్ళి ఎంజాయ్ చేయడానికి కూడా ప్లేస్ ఉంటుందండి. ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వెళ్ళి అక్కడ తినడానికి కూడా చైర్స్, టేబుల్స్ అన్నీ ఉంటాయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్ అండి.